వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదన్నారు. ఎంపీ కిషన్ కేసీఆర్ రైతులకు రక్షణ కవచం అన్న మంత్రి రైతుల ఉసురు పోసుకున్న సర్కార్లు నిలవలేకపోయారని గుర్తు చేశారు. ఆఫ్రికాతో పాటు ఇంకా చాలా దేశాలు ఉంటాయి. ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాలు ఉంటాయి. అక్కడ కూడా బియ్యం ఉత్పత్తులు చాలా అవసరం ఉంది. వాటిని వాడేటువంటి విధానం గురించి ఆలోచించమన్నాం. గ్యాట్ ఒప్పందం ప్రకారంగా, WTO ఒప్పందం ప్రకారంగా సబ్సిడీ మీద ఉన్నటువంటివి, ఎంఎస్పీ మీద ఉన్నటువంటివి చేయనికే లేదంటే ప్రాసెస్ చేయిపోయి డైరెక్ట్ రైస్ ఎందుకు ఇస్తావు? ప్రాసెస్ చేస్తే బై ప్రోడక్ట్ ఇస్తావు. ప్రైవేట్ పరిశ్రమల వాళ్ళు అనేక బై ప్రోడక్ట్స్ చేసి దేశాలు అమ్ముకోగలిగింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు దానికి దారి చూపదు? చైనా లాంటి దేశంలో వాళ్ళ ఆహార వినియోగంలో ప్రధానమైనటువంటి వినియోగం, నాన్ వెజిటేరియన్లో ప్రధానమైన వినియోగము పోర్కు వాళ్ళు తినేది. ఏ ఇంటికి ఆ ఇంటికి పోర్కులు పెంచుతారు ఆ దేశంలో. జనాభా ఎంత ఉంటుందో అంతకు ఎక్కువ పోర్కులు ఉంటాయి ఆ దేశంలో. వాటికి ప్రధానమైనటువంటి ఆహారం పోర్కులకు బియ్యము, నూకలు ఇటువంటివి. మీరే ప్రయత్నమే చేయరే. ఏ ప్రయత్నం చేయరు? గోదాం బంద్ ఉంది కాబట్టి నేను కొననంటావు. గోదాం ఖాళీ చేసే తెలివి కూడా లేదు మీకు. ఉత్తర భారతదేశంలో చూస్తే పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు కానీ, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, వెస్టర్న్ యూపీ ప్రాంతంలో కానీ